ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం VIP హెయిర్ కలర్ షాంపూ. కాల్ చేయండి, మీ ఇంటికి వస్తుంది పక్కా. క్షణార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఓలా కేసీఆర్ సారు 100 సీట్లకు పైన గెలుస్తాం అని అన్నాడు, గెలిచిండు కూడా. అంటే 100 దగ్గర దాకా పోయిందా లేదా? 88 సీట్లు గెలిచిండు. ఇప్పుడు 2 ఇండిపెండెంట్లు కార్ పార్టీలనే షరీకైండ్రు. 90 గానే అయినాయి. ఇంకెంత? ఒక 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు కావచ్చు. చిన్నగా మెల్లగా 10 మంది కూడా షరీక్ అవుతారు. 100 కాదు, 100 దాటిపోతాడు కావచ్చు. ఎప్పటికుండే ముచ్చట్లే కానీ ఇక చెలోనులా మనం జోర్దార్ సురు వేసుకుందాం. ముందుగా పెద్ద వార్తలు. రెండోసారి రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ జనరంజకంగా పాలించి మళ్ళా మీరే గెలవాలి సారు. పార్లమెంట్ కాడికి వచ్చిండు ఏషగాడు. మోడీ అవుతున్నాడట పెద్ద జాదుగాడు. తెలంగాణలో రాబోతున్నాయట కొత్త కొలువులు. త్వరలోనే వస్తాయట కార్యదర్శుల నోటిఫికేషన్లు. అంబానీ ఇంట్లో పెళ్లి పండుగ ఖర్చు పెట్టిరట మస్తు దండిగా. కేసీఆర్ సార్ మీద కురుస్తున్న ప్రేమ వాన. వస్తున్నాయి పొగడ్తలు శానా శానా. సద్దన్న ఓడిపోతే తిక్కన్న కోసుకున్నాడేలు. ఎంత ఏడుస్తున్నారో కదా అయ్యవ్వలు. చంద్రాల సార్కు రాముల గిఫ్ట్. తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో తిరిగినందుకు చంద్రాల సార్కి ఇచ్చేందుకు పోతానా? అసలు కేసీఆర్ సార్కు జాతకం చెప్పేటోళ్ళు ఎవలో, ముహూర్తాలు పెట్టేటోళ్ళు ఎవలో గాని మహాజాతకం మహాద్భుత యోగం కేసీఆర్ సార్ది. అనుకున్నట్టు జరుగుతూనే ఉన్నాయి. ముందస్తు ఎలక్షన్లకు పోతాననుకున్నాడు, కేంద్రం ఒప్పుకునుడు, ఎలక్షన్ కమిషన్ కూడా సార్ ముహూర్తానికి తగ్గట్టుగా నోటిఫికేషన్ ఇచ్చుడు, ఓట్లు జరుగుడు, సార్ చెప్పినట్టే బొచ్చడు సీట్లు వచ్చుడు, అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసుడు. అబ్బా గింత చక్కటి జాతకం ఎవరికన్నా ఉంటుందా అని ఇప్పుడు మస్తు మంది కేసీఆర్ సార్కు జాతకాలు చెప్పేటోళ్ళ కోసం, ముహూర్తాలు పెట్టేటోళ్ళ కోసం తిరుగుతున్నారట నుల్లా. సరే వాళ్ళకు దొరకరో మనకైతే తెలియదు కానీ ఇవాళ కొలువు తీరిన కొత్త సర్కార్ను ఒక పారు పలకరించొద్దామా రాండ్రి. కేసీఆర్ సార్ కోరుకున్న ముహూర్తానికి కోరుకున్న తీరుగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండల్లా. ఇయ్యాల గవర్నర్ సార్ ఇంట్లో 1:25 ముహూర్తం పెట్టుకొని సరిగ్గా అటు ఇటు కాకుండా కల్వకుంట చంద్రశేఖర్ రావును నేను అని ప్రమాణం సురువు చేసిండు. కల్వకుంట చంద్రశేఖర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మళ్ళట్లనే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనకుంటా ప్రజలందరినీ సమానంగా చూస్తారని కూడా ప్రమాణం చేసిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఇప్పటికా నుంచి తెలంగాణకు రెండోసారి రెండో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయ్యిండుల్లా. మరి రూల్ ప్రకారం ఒక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చెయ్యొద్దట. అందుకే మహమ్మద్ అలీ సార్ను కూడా మంత్రిగా ప్రమాణం చేపించిండు. అగో అలీ సార్ను చూడుర్రి, కేసీఆర్ సార్ కాళ్లకు గవర్నర్ సార్ కాళ్లకు గిట్లా ముట్టుకున్నట్టు చేసి అందరికి దండం పెట్టిపోయిండు. గవర్నర్ సార్ తోని కేసీఆర్ సార్ కుటుంబం, మహమ్మద్ అలీ సార్ ఇట్లా ఫోటోలు కూడా దిగిండ్రు. అగో కేటీఆర్ సారు కవితక్క లేకపోతే పిలుచుకొని మరీ దిగిర్రు.
ఇక దీంతో ఈయాటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది కానీ పెద్ద పండుగ తీరే అయ్యిందుల్లా గవర్నర్ సార్ ఇంట్లో అన్ని పార్టీల లీడర్లు పెద్దోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు వంగి వంగి దండాలు పెట్టుడు కాళ్ళు మొక్కుడు జోరుగా నడిచింది. ఇక ఈడికెళ్ళి సీఎం హోదాల ప్రగతి భవన్ కు పోయి ఆడికెళ్ళి మళ్ళా ఇలేకర్లతో కొన్ని ముచ్చట్లు మాట్లాడిండు కేసీఆర్ సారు. ఇవాళ మళ్ళా మా తాత ఏమేషం కట్టిండో పిలుద్దా ఉండుర్రి. ఇక నా గిఫ్ట్ చూసి ఎగిరి గంతెత్తారు. నా గిఫ్ట్ గురించి తెలుగు తమ్ముళ్లకు తనివి తీరే చెప్పాలి. అబ్బా ఇన్ని రోజులకు కరెక్ట్ బంద్ అరకబట్టుకున్నావు. మూటలు మోస్తున్నావు సరే గాని వార్తలు ఎవరు చెప్తారే? ఎవరు వీళ్ళు? ఏ ప్లేస్లో కేశం కడితే ఎట్లుంటారో గట్లే ఉన్నది. ఎవరు వీళ్ళు? అమ్మా సుజాతే కదా. మూటలు మోసే పని దొరకంగానే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఈ ముసలాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. మరి లేకపోతే ఏంది? మూటలు మోసే కర్మ నాకేం వచ్చింది? చంద్రాల సార్ దగ్గరికి పోతానా? నిన్న లగడపాటి రాజగోపాల్ సారు ఇప్పుడు చంద్రాల సార్ దగ్గరికి పోతున్నావా? చెవులు మందమైనయా? చంద్రాల సార్ దగ్గరికే పోతాను అంచను. ఇగో ఈ తీసుకపోయి సార్ చేతిలో పెట్టింది అనుకో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా మురిచిపోతా అంటాడు. ఇంతకు ఏంటిది అది పెద్ద కుంచమంతున్నది? గిది కూడా తెలియదా? గిఫ్ట్ పిల్ల గిఫ్ట్. తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో తిరిగినందుకు చంద్రాల సార్కి ఇచ్చే అందుకు పోతానా? నువ్వు పోగానే రావయ్యా రాములు అని తీసుకుంటాడా? నీకేలేరుక సార్ తయారుగున్నాడట గిఫ్ట్ తీసుకునేందుకు. కేసీఆర్ సార్ ఇస్తా అనగానే సార్ ఏమన్నాడు? నేను తయారుగున్నా అని అన్నాడా లేదా? అరే గిఫ్ట్ అనగానే నిజంగానే గిఫ్ట్ అనుకుంటున్నావా ఏంది? గిఫ్ట్ అనకపోతే గిన్నెలు గిలాసాలు బోలు బొచ్చాడు అంటారా? నువ్వు ఆ మిగిలిన వార్తలు చదువుకో. నేను పోయి చేతిలో వేచేస్తామో నువ్వు నా ఎంబడి పడతావు. ముసలోడా మూలుగా దాకా కొడతా. అరే కేసీఆర్ సార్ ఇస్తానన్నది నిజంగా గిఫ్ట్ కాదే. ఏదో ఒకటి నువ్వు కాదని వసపిట్ లెక్క వదిలిరాని వద్దానకు. ఇప్పుడు చంద్రాల సార్ వచ్చి ఇక్కడ కేసీఆర్ సార్ గెలిపించిండా లేదా? అందుకే సార్ ఇస్తానంటాడు. ఇక ఏం చెప్పాలి ముసలోనికి? కాదంటే అవునంటాడు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడు? తెలుగు పబ్లిక్ గౌరవాన్ని పెంచుతా అన్నాడా లేదా? అవును అన్నాడు. చంద్రాల సార్ కూడా కాదే అంటాడు. తమ్ముళ్ళు మీరు ఎక్కడున్నా మీకు నేను అండగా ఉంటా అని అంటాడు. అంటే ఇద్దరు ఒక్కటనేటనా కాదా? అంతేనా ఇంకేమన్నా అనిపిస్తున్నదా? రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు చంద్రాల సార్ వచ్చి మళ్ళీ కేసీఆర్ సార్ ను గెలిపిస్తాడు కావచ్చు. అట్లెట్లయితదే? అట్లనే అవుతుంది కావచ్చు. రేపు వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో కేసీఆర్ సార్ ప్రచారం చేసి చంద్రాల సార్ ను గెలిపిస్తాడు కావచ్చు. ఏమో ఎవరికేమరుక. ముసలోడు కేసీఆర్ సార్ గిఫ్ట్ ఇస్తానన్నాడు అంటే వాళ్ళిద్దరు ఒకటే అనుకుంటున్నాడు. అయ్యేంది ఒక్కటి కాకుంటే రెండా? కేంద్రంలో చక్రం తిప్పుతా అని చంద్రాల సార్ అంటూనే ఉండే, ఇంకో పక్క కేసీఆర్ సార్ అంటూనే ఉండే. ఇద్దరని ఒకటే కదా? అంటే ఇప్పుడు ఇద్దరు చంద్రులు ఒక్కటే. ఇక్కడ కేసీఆర్ సార్ ను చంద్రాల సార్ గెలిపిస్తే అక్కడికి పోయి మళ్ళా చంద్రాల సార్ ను కేసీఆర్ సార్ గెలిపిస్తాడు అంటున్నావా? అంటే అప్పటి సార్ చెప్తా అంటే అర్థం అవుతలేదా? అయినా మనకేడ అర్థమవుతుంది? మనంతా కోడి మీద వారమేనా? నీ బొందనే నీ బొంద. నీ కేసీఆర్ సార్ అన్న గిఫ్ట్ నువ్వు పట్టుకోబోతున్న గిఫ్ట్ కాదు. మరి ఏంటిది? గోంగూరల చింతపండు. నీ అవ్వ ఆంధ్రాల ప్రచారం చేసి చంద్రాల సార్ ను ఓడిస్తా అన్నాడు. ఆ ముచ్చటనే గిఫ్ట్ అని కారడ్డంగా అన్నాడు. మరి ఆ ముచ్చట అప్పటి నుంచి చెప్పవైతే నేను నిజమే అనుకొని గిఫ్ట్ పట్టుకొని పోతాను కాదు పిల్ల. ఇంతకు దాంట్లో ఏమున్నది? సార్కి ఇష్టమని పెద్ద కంప్యూటర్ తీసుకోబోతున్నావా? అంతకంటే ఇలువగలదని తీసుకుపోతానా? కంప్యూటర్ కంటే ఇంకా ఇల్వగలది ఏంటిది? దాంట్లో ఏమున్నదో ఇప్పి చూపెట్టే తాత, లేకపోతే అక్కడికి పోయినాక పోలీసు వాళ్ళు తీసి అవతల వారేస్తారు. అట్లనా? అయితే నీకు ఇప్పి చూపెడతా ఆగు. బాగానే దారాలు తెచ్చి పారబడ్డాడు పోరాడు. నీకో ఏంటిది అది? శ్రీరామ చిట్టిలా సుచ్చి పెట్టినావు కుంకుమ పిల్ల. ఇగో వీర తిలకం దిద్దుకునేందుకు సారుకు గెలిచినాకో ఇట్లా పొడుగ్గా పెట్టుకుంటాడు. సారు గెలిచినాక ఇట్లా పెద్దగా పొడుగ్గా పెట్టుకున్నాడు అనుకో మస్తుంటాడు సారు. సారుకు పెట్టినందుకే తీసుకుపోతానా గిఫ్ట్ ఇది. సార్కి కుంకుమ గిఫ్ట్ ఇస్తాయి. ఏందో ఏమో మా ముసలోడు కేసీఆర్ సార్ గిఫ్ట్ ఇస్తా అని చంద్రాల సార్ తీసుకుంటా అని కారడ్డంగా అన్నందుకు నిజమే అనుకోని గిఫ్ట్ తీసుకుపోతా అంటున్నాడు. మరి వాళ్ళు ఏమేం గిఫ్ట్లు ఇచ్చుకుంటారో ముందు ముందు తెలుస్తుంది. చూడాలే ఏం జరుగుతుందో. మా దోస్తులు ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్లు చేసి ఇంటికి పోతున్నాం, మేము ఇంటికి పోతున్నాం అని అంటున్నారులా. అరే ఎందుకే కొలువులు వచ్చేదాకా హైదరాబాద్ ఇడిచిపెట్టి పోను, పెళ్లి కూడా చేసుకోము అని ఏళ్ళ తరబడి ఇన్నే ఉంటున్నారు కదా, ఇప్పుడేమో ఇంటికి పోతామని అంటున్నారు అని అడిగితే కేసీఆర్ సార్ కొలువులు ఇయ్యని అన్నాడు కదా, ఇక కొలువులు ఎక్కడి అన్నాడు కదా, ఇక చదివేందుకు దండుగా అందుకే పోతున్నాం అని చెప్తున్నారు.
ఓర్ని సార్ చెప్పింది గట్ల కాదే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొలువులు ఎక్కువ ఇయ్యము, ఖాళీలన్నీ నింపుతాం కానీ అని అన్నాడే. గాయ కాకుండ్రి, చక్కగా చదువుకోర్రే, కొలువులు అవే వస్తాయి అని చెప్పిన. మరి కరెక్టే కదా అనోళ్ళ మీది అపార్థం చేసుకుంటే ఎట్లా చెప్పుండ్రి. కేసీఆర్ సార్ మాట కొద్దిగా కఠినం అనిపిస్తుంది కానీ మనసు మాత్రం ఎన్నసోంటిది. నిన్న ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెయ్యలేదని చెప్పుకుంటా కొలువులు ఏడుకెళ్ళొస్తాయి అన్నట్టు అన్నాడు. ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని 60 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదండి? 60 లక్షలు. ఎన్ని కొత్త కంపెనీలు వస్తే, ఎన్ని కొత్త ఇండస్ట్రీ వస్తే అంత బాగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అక్కడ పెరుగుతాయి. గవర్నమెంట్లో ఏముందో రిటైర్మెంట్ అయితే పెస్తాయి, లేదంటే కొత్త కొద్ది స్టార్ట్ చేస్తే వస్తాయి. కొన్ని స్విచ్ ఆఫ్ అవుతాయి, గవర్నమెంట్లో ఉండేవి స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇక గీ మాటలినే మస్తు మంది పరిశాన్ అవుతున్నారట. కానీ సార్ చెప్పింది కొలువులు అస్సలే లేవని కాదు, ఇయ్యమని కాదు. రిటైర్ అవుతున్న కొలువులు, ఖాళీలు అవుతున్న కొలువులన్నీ నింపుతామని చెప్పిండు. అది మర్చిపోతున్నారు చాలా మంది. ఇంటికో ఉద్యోగం మేము అన్నామని, ఇంటికో ఉద్యోగం మా మేనిఫెస్టోలో ఉందా? నేను చెప్పినా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినాం. డెఫినెట్గా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వచ్చే ఖాళీలన్నీ మనకు వస్తాయని చెప్పినాం. ఇచ్చినాం, పెట్టిన వాటి ఇస్తూనే ఉన్నాం, ఇస్తుంటాం కూడా. యూత్లో కొంతమంది పిల్లలు అపోహ కల్పించే విధంగా కొంతమంది మాట్లాడతారు, కానీ కరెక్ట్ కాదు. మేము ఏం చెప్పినామో 100% దాని మీద ఉన్నాం మేము. విన్నారు కదా సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టేతందుకు కొలువుల మీద కోపంగా మాట్లాడిండు కానీ నిజానికి ఎప్పటి కొలువులు అప్పు నింపేతందుకు తయారుగానే ఉన్నాడట. అంతెందుకు కొన్ని రోజులల్లా పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పటికే కాగితాలు గీతాలు అన్ని రెడీ అయినాయట. కాకపోతే ముంగట సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి వీటి నడిమిట్లనే నోటిఫికేషన్ ఇస్తాడా లేకపోతే ఎలక్షన్లు అయిపోయినాక వేస్తాడా అన్నదే తెలియదు కానీ మొత్తానికి అయితే కొలువులు అయితే నింపేతందుకు తయారుగా ఉన్నాడట. అసలు అది వరకు కూడా షానే కొలువులు నింపమన్నాడట కానీ నడిమిట్ల టీఎస్పీ ఎస్పీ సార్ లాగమాగం చేసిరట. ఈ ముచ్చట కూడా అన్నాడు కదా కేసీఆర్ సారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అగాధమైనటువంటి పిచ్చి పనులు కొట్టుకొని కొన్ని వాళ్ళు చేయలే. మేము ఇచ్చే నోటిఫికేషన్ కంప్లీట్ చేయలే. అది కొంత మైనస్ కూడా అయింది మాకు. కొన్ని తీసినాం ఆల్రెడీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసి డిపార్ట్మెంట్కి ఇచ్చేసినాం, మీరే రిక్రూట్మెంట్ చేయమని చెప్పి. మరి ఆ సార్లనే మారుస్తారో లేకపోతే డైరెక్ట్ గా కొలువులు నింపుతారో కానీ ఆలస్యం చేయకుండా నియామకాలు చేపట్టుండ్రి సార్లు. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకు మనసు నిమ్మలం ఉంటది అని కోరుతున్నారు పబ్లిక్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటే ఏందన్నట్టుల్లా. పెళ్లి చేసినా ఇల్లు కట్టినా మస్తు ఖర్చు అవుతుంది. 2-3 ఏళ్ళ దాకా ఇల్లు చక్క పెట్టుకునుడే సరిపోతుంది అన్నట్టు. అందుకే కొసిరి వెనక ముందు చూసుకుంటా ఖర్చు చేస్తుంటారు కదా. కానీ కలిగిన వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎట్లుంటాయిల్లా, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఇగో దేశంలోనే కలిగిన వాళ్ళుల్లా అంబానోళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది. మరి అది ఎట్లా జరిగింది ఏం కథ చూద్దామా రాండ్రీ. పెద్ద పెద్ద కంపెనీలకు ఓనరు ముఖేష్ అంబానీ బిడ్డ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసిండుల్లా. ఆకాశం అంత పందిరి, భూదేవంత పీటేసినంత పని చేసిండు. ఆకాశానికి తాకినట్టున్న బిల్డింగులల్లా రంగురంగుల లైట్లు, తీరు పువ్వులు, కరెంటు లైట్లతోని కలకలలాడింది. అసలు మనం ఉన్నది భూమి మీదనేనా, ఇంకేదైనా లోకంలో ఉన్నామా అన్నట్టు ముస్తాబు చేసిర్రు అనుకోరాదుర్రి. ఇక అసలే పెద్దోళ్ళింట్లో పెళ్లి, పిలితే రానోళ్ళు ఉంటారా? మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, భార్య హిల్లరీ క్లింటన్ వచ్చింది. ఓ పక్క క్రికెట్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రాజకీయ నాయకులు రాజ్నాథ్ సింగ్ సారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారు, ఆంధ్ర సీఎం చంద్రాల్ సారు. ఇక సినిమా హీరోలు హీరోయిన్లు అయితే బాలీవుడ్ మొత్తం షూటింగ్లు బంద్ పెట్టుకొని పెళ్లికే బయలుదేరినట్టు వచ్చిర్రు. అమితాబ్ కుటుంబం, అమీర్ ఖాన్ కుటుంబం, బోనీ కపూర్, అనిల్ కపూర్, సోనం కపూర్, ప్రియాంక చోప్రా, నిక్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, ఇట్లా ఒక్కరిద్దరు అయితే చెప్పొచ్చు గాని అందరు వచ్చినంత పని చేసిర్రు. ఇక దీంట్లో పెళ్లికి ముందు పిల్ల తండ్రి ముఖేష్ అంబానీ సారు కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి కదా. అప్పుడు అమితాబ్ బచ్చన్ సారు కన్యాదానం గురించి చెప్పుతుంటే ముఖేష్ సారు కళ్ళ నీళ్ళు తీసిందట. సరే పెళ్లి అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి గాని ముఖేష్ అంబానీ బిడ్డ పెళ్లి మాత్రం దేశం ముక్కుని ఏలేసుకునేటట్టు చేసిండు. అంతే కదా, జుట్టున్నమ్మ ఎటు సీక ముడిచినా అందమే, పైసలున్న మారాదులు ఏమైనా చేస్తారు కదా. మీకు ఇంకో ముచ్చట ఎరికే నానుల్లా. మొన్న మన తెలంగాణతో కలిసి 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగినాయి కదా. దాంట్లో పెద్ద పెద్ద లీడర్లకు వచ్చిన ఓట్ల కంటే నోటాగడ్డ ఓట్లే ఎక్కున్నాయట. నోటా అంటే ఎరికే కదా, పైన అందరు లీడర్ల పేర్లు గుర్తులుండి కింద అన్నిటికంటే కింద నాకెవ్వరు నచ్చలేదు అని చెప్పేటందుకు నోటా అనేది ఉంటుంది కదా. అగో దానికే షిర్రట. అంటే చూడరల్లా పబ్లిక్లో రాజకీయం మీద ఎంత కోపం పెరుగుతున్నదో.
మరి లీడర్లు సిగ్గు తెచ్చుకొని మంచిగా పని చేస్తే నోటాకేసేటోళ్ళు కూడా వాళ్ళకే వేస్తారు. అసొంటి రోజులు రావాలని కోరుకుంటా ఇక నేను సెలవు తీసుకుంటా. దండాలు మరి గివ్వి ఇయాటి జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లో కలుసుకుందాము. ఉన్నమాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటానే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. ఈఐపి హెయిర్ కలర్ షాంపూ. కాల్ చేయండి, మీ ఇంటికొస్తుంది. పక్కా.